హాయ్ అండి, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మా హస్బెండ్ నేమ్ ధర్మ, నా నేమ్ పద్మిని, డీపీ ఫుడ్ లవర్స్. ఈ రోజు యాక్చువల్గా అయితే అండి మహేష్ బాబు థియేటర్ వీడియో పెట్టాలండి. కాకపోతే అది ఇంకా ఎడిటింగ్ అవ్వలేదండి. సరేలే అని చెప్పి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడండి నైట్ స్టే చేయడానికి రూమ్ తీసుకున్నామండి. అంటే అన్ని లొకేషన్స్ చూడాలంటే నైట్ స్టే చేయాలి కదండి. ఆ నైట్ స్టే చేయడానికి ఒక రూమ్ తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ రెంట్ వచ్చేసండి 1500, 24 అవర్స్కి 1500. ఆ 1500కి మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అని చెప్పి చిన్న వీడియో తీసామండి. అంటే చాలా మందికి తెలిసే ఉంటుందండి. కాకపోతే హైదరాబాద్లో మేము 1500కి తీసుకున్న రూమ్లో అసలు ఏమేమి ఇచ్చారో అనేది చూపించడం గురించి ఈ వీడియో చేసామండి. ఒకసారి హైదరాబాద్లో మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. నార్మల్గా యాక్చువల్గా అయితే ఏదైనా లాక్ ఉంటుందండి మామూలుగా డోర్స్ ఓపెన్ చేయడానికి. దీనికి జస్ట్ కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్ని ఇక్కడ చూపిస్తుంటే గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఆ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు డోర్ ఓపెన్ చేసుకోవాలి మనం. ఒకసారి దగ్గరికి పెట్టబా. ఇదిగోండి, ఆ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు డోర్ ఓపెన్ చేసుకుంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇలా జస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ కార్డ్ని ఇక్కడ పెడితే పవర్ వస్తుందండి. పవర్ వస్తుంది. తర్వాత ఈ డోర్ వేసుకుందాం మనం. మనం లోపల నుంచి లాక్ చేసుకోవాలంటే దీన్ని ఇలా తిప్పితే లాక్ అయిపోతుందండి డోర్. ఇదిగో మళ్ళీ ఇది ఓపెన్ చేసుకుంటే మనకు డోర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా సైడ్కి వెళ్ళగానే ఇక్కడ పవర్కి అవన్నీ లైట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఆల్అవుట్ కూడా వాళ్ళే ఇచ్చారండి, మేమేం తెచ్చుకోలేదు, వాళ్ళు ఆల్అవుట్ ఇచ్చారు. ఇదేమో టీవీ ఇచ్చారు. ఇక్కడేమో జస్ట్ కూర్చోవడానికి ఏదైనా ఇలా ఎదుగో వర్క్ చేసుకోవడానికి టేబుల్ ఇచ్చారండి. అలాగే 2 కప్స్ ఏదైనా టీకి, అలాగే గ్లాసు, హాట్ వాటర్ చేసుకోవడానికి హాట్ వాటర్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఒక బెడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. ఇదేమో రెడీ అవ్వడానికి అద్దం ఇచ్చారు. ఈయన వీడియో పెట్టాలి కదండి, అందుకు ల్యాప్టాప్ తీసి ఎడిటింగ్ చేసుకున్నారనమాట ఇక్కడ. అందుకే ఇక్కడ మళ్ళీ ల్యాప్టాప్ పెట్టారండి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి ఏమైనా మనం బ్యాగ్స్ కడ తెచ్చుకుంటే పెట్టుకోవడానికి బీరువా ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇదిగోండి ఈయన పెట్టేశారు అప్పుడే బ్యాగ్స్ అవన్నీ. దీని తర్వాత వచ్చేసండి జస్ట్ టేబుల్ ఇచ్చారు. నార్మల్గా ఏదైనా పెట్టుకోవడానికి ఇవి కూడా టేబుల్ ఇచ్చారండి. దాని తర్వాత మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారండి. అంటే ఏదైనా మనం పెట్టుకుంటే కూల్ అవుతుంది కదా అని చెప్పి మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. దీన్ని కూడా ఎందుకు వదిలేయడం అని చెప్పి దీన్ని కూడా మేము యూజ్ చేస్తాము. అంటే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్రాకలీ కొనుక్కున్నారు. సో ఆ బ్రాకలీకి ఇవి పెట్టుకున్నారు. బ్రాకలీ అంటే మేము చెప్పాం కదండి విటమిన్ సికి తినాలి అని చెప్పి, ఆ ఫుడ్ ఇది. అలాగే నేను కేక్ కట్ చేసాం కదా, ఆ కేక్ కూడా మొత్తం తినలేకపోయాము. ఆ కేక్ కూడా ఇందులో పెట్టేశారు. యానివర్సరీ కేక్ అదండి. నేను యానివర్సరీకి కట్ చేసాం కదండి ఆ కేక్. అదే అంటే నేను నెక్స్ట్ డే తీసినాను, అందుకు అలా చెప్పాను. ఆ కేక్ నైట్ ఏమో ఫుడ్ ఎక్కువైపోయిందండి. ఇంకా సరే అని చెప్పి ప్యాకింగ్ చేయించేసాము. స్వాగత్ ద గ్రాండ్ అంటండి, రాయల్ అంటే మేము అదే హోటల్లో ఉన్నామండి. ఇప్పుడు ఆ హోటల్లోనే ఫుడ్ తిన్నాము. ఈ రూమ్ అవగానే హోటల్ని కూడా మొత్తం చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ అండి. దాని తర్వాత జస్ట్ టేబుల్, అలాగే చైర్ ఇచ్చారు. ఇదేంటో మరి ఇచ్చారు, అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి ఇచ్చినట్టున్నారు. ఇది టేబుల్ ఇచ్చారండి. దీని తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. మన ఇంట్లో కూడా బాత్రూమ్స్ ఇలా ఉండవండి. ఇక్కడ బాత్రూమ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇది చూసి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బెడ్ ఇచ్చారు. ఇదైతే చాలా మెత్తగా ఉందండి. దీని వెనకాల వచ్చేసి విండో ఉందండి ఇక్కడ. అంతే, బయట లొకేషన్ అంటే ఏం లేదు. అదే వెనకాల ఉమెన్స్ హాస్టల్ అంట, ఏంటో ఆ ఉమెన్స్ హాస్టల్ కనిపిస్తుంది. తర్వాత బెడ్కి 2 సైడ్స్కి కూడా బెడ్ ల్యాంప్స్ ఇచ్చారండి. అలాగే మనకి ఏదైనా హోటల్లో వాళ్ళతో కావాలి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నందుకు ల్యాండ్ ఫోన్ కూడా ఇచ్చారు. అక్కడే టీవీ రిమోట్స్, ఏసీ రిమోట్ కూడా ఉంది. రండి ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను. ఇదైతే మాత్రం చాలా బాగుందండి. నాకు రూమ్ మొత్తానికి 1500కి వాష్రూమే నచ్చింది ఎక్కువ. ఇంట్లో అంటే మనకు చాలా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఇక్కడ పెద్దవి ఉన్నాయి. అలాగే చాలా బాగుందన్నమాట అండి. ఒకసారి రండి చూపిస్తాను. ఇదేమో మనకి హాట్ వాటర్ రావాలంటే ఈ స్విచ్ వేసుకోవాలండి. అందుకే జీ అని పెట్టారు, గీచర్ది స్విచ్. రండి లోపలికి చూపిస్తా.
ఇక్కడేమో ఫస్ట్ బాత్రూమ్కి ఇలా సపరేట్గా సైడ్కి ఇచ్చేసారండి. ఇదిగోండి శానిటైజర్ ఫర్ యువర్ ప్రొడక్షన్ అని కూడా రాశారు దానిపైన స్పెషల్గా. మళ్ళీ ఇదేమో ఓన్లీ బాత్రూమ్కి ఇచ్చారనమాట అండి. ఇదేమో ఓన్లీ సపరేట్గా బాత్రూమ్కి ఇచ్చారు. అంటే మనం బయటికి రాకుండా వాటర్ గట్ట అవి ఇలా ఈ డోర్ ఓపెన్ చేసుకుని మనకు కావాలంటే బాత్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ట్యాప్స్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఏంటి అంటే మనము ఇటు సైడ్కి తిప్పి ఇలా లాగితే హాట్ వాటర్ వస్తుంది, లేదంటే మళ్ళీ ఇటు సైడ్కి తిప్పి ఇలా లాగితే కోల్డ్ వాటర్ వస్తుందండి. ఇది ఇలా ఇచ్చారు. ఇక్కడ మనము డోర్స్ వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్రష్ చేయడానికి షింక్ ఇచ్చారు. షింక్తో పాటు టవల్స్, ఈ టవల్ ఇదో చూడండి, 1 2 3 టవల్స్ ఇచ్చారండి మొత్తం ఇక్కడ బ్రష్ చేసే దగ్గర. అలాగే ఇక్కడ ఒక అద్దం ఇచ్చారు. దాని తర్వాత ఇవి చూడండి, ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా వస్తే కోంబ్ ఇచ్చారండి తల దూకోవడానికి. అంటే కొత్తవే ఇవి. ఇదిగోండి కోంబ్ ఇచ్చారు. ఇంకొకటి ఈ కిట్ వచ్చేసి ఏంటంటే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కిట్, కేర్ కిట్ అంటే ఇయర్ బడ్స్ డ్రెస్సింగ్కి అదే ప్లాస్టర్స్ ఇచ్చారండి. దాని తర్వాత ఇది వచ్చేసండి పసుపు అంటే కొంచెం ఆడవాళ్ళు పసుపు రాసుకుంటారు కదా స్నానానికి కదా, దానికి పసుపు. ఇదేమో షాంపూ, ఇదేమో మాయిశ్చరైజర్ అండి. ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. స్వాగత్ ది రాయల్ హైదరాబాద్. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి సోప్ బేస్ ఇచ్చారండి. అంటే చాలా చిన్నది ఇచ్చారు, కాకపోతే మరి ఒక్కరోజే ఉంటాం కదండి, దానికి సోప్ సరిపోతుంది. ఇక్కడ ఒక సోప్ ఇచ్చారు, అలాగే బాతింగ్లో కూడా ఒక సోప్ ఇచ్చారండి. ఇది కాకుండా ఇదే కాకుండా డెంటల్ కిట్ కూడా ఇచ్చారండి. అంటే పేస్ట్, బ్రష్ 2 కూడా ఇచ్చారు. టంగ్ క్లీనర్ మర్చిపోయారండి. ఇదిగోండి పేస్ట్, బ్రష్, అంటే టంగ్ క్లీనర్ మర్చిపోయారండి. పేస్ట్, బ్రష్ ఇచ్చారు. ఇంకంటే మనం ఇలాంటివి ఏం తెచ్చుకోక్కర్లేదండి రూమ్స్లో ఉండాలనుకుంటే. ఇక్కడ వచ్చి బ్రష్కి కానీ ఫేస్ వాష్కి కానీ షింక్ ఇచ్చారు అంతే అండి. ఇక్కడేమో అద్దం. సరే బయట చూసారు కదండి, నిజంగా చాలా బాగుంది కదా. మా ఇంట్లో కూడా ఈసారి ఏదైనా ఎక్కడైనా కట్టించుకుంటే బాత్రూమ్ అయితే ఇలా కట్టించుకుందాం అనుకుంటున్నాను, రూమ్ కాదు కానీ. ఈ రూమ్ వచ్చేసి 1500కి చాలా బాగుందని అనుకుంటున్నానండి. ఒకసారి పూర్తిగా చూడండి. అలాగే 1500కి 24 అవర్స్ అండి రూమ్. అంటే ఈ మొత్తం రూమ్ 24 అవర్స్ 1500 అండి. నాకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు కూడా 1500కి పర్లేదు అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ రూమ్ కప్పులకి అండి, అంటే పిల్లలు ఉన్నా పర్వాలేదు కానీ కప్పులకి మాత్రం ఈ రూము. మా వదిన వాళ్ళు వేరే రూమ్ తీసుకున్నారండి. మేమున్న రూమ్ చూపిస్తున్నాను. ఈ హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉందండి. దాంట్లోనే ఫుడ్ ప్యాకేజ్, అలాగే మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చెప్పుకుందామండి. ఈ రెస్టారెంట్ కూడా మేమున్న రూమ్స్ కిందే అండి. అంటే పైన రూమ్స్ కింద రెస్టారెంట్ ఉంటుందండి. మేము పే చేసిన 1500 ఓన్లీ రూమ్స్ వరకేనండి. ఇక్కడ మనం తిన్నదానికి మళ్ళీ బిల్ పే చేయాల్సిందే అండి. ఈ రెస్టారెంట్లోనే అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉందండి. అంటే అన్లిమిటెడ్కి చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము ఆఫ్టర్నూన్ ఏఎంబీ మాల్లో కొంచెం హెవీగా తిన్నందున ఇక్కడ తినలేమని చెప్పి జస్ట్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నామండి. అన్లిమిటెడ్ వచ్చేసి 570 రూపీస్ అంట. 570కి అయితే చాలా ఐటమ్స్ ఇచ్చారండి. కానీ అవన్నీ వీడియో తీసాను, మీకు ఒకసారి చూపిద్దాం అసలు ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు ఆ వీడియో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మహేష్ బాబు థియేటర్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తామండి. ఇక్కడ సెల్ఫ్ సర్వీసింగ్ అండి. అంటే మనకి నచ్చిన ఫుడ్ని మనం వేసుకుని తినాలండి. అన్లిమిటెడ్ కదా, అన్లిమిటెడ్కి 570కి మనం ఎంత తినగలమో అంత కూడా తినొచ్చండి. ఇక్కడ 570కి అసలు ఏమేమి ఫుడ్స్ ఇచ్చాడో చూద్దామండి. ఇక్కడ ఏమోండి వెజిటేబుల్స్ కౌంటర్. అంటే ఆనియన్స్, కీరదోసకాయ, టమాటా, అలాగే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకి నచ్చినవి వేసుకోవచ్చు. అలాగే అక్కడ పుచ్చకాయను కూడా మంచిగా డిజైన్ చేసి పెట్టారండి. అదంతా వెజిటేబుల్ సెక్షన్ అండి. అంటే కొంచెం మంది వెజిటేబుల్స్ తింటూ ఉంటారు కదండి, కొంచెం ఈజీ అవ్వడానికి, అందు గురించి వెజిటేబుల్ సెక్షన్ పెట్టారు. ఇది వచ్చేసండి ఫుడ్ సెక్షన్ అండి. ఫస్ట్ 2 కూడా కర్రీస్ ఇచ్చారండి. థర్డ్ వన్ వచ్చేసి వెజ్ మంచూరియా, అలాగే వెజ్ నూడిల్స్ ఇచ్చారండి. అంటే నేను ఇప్పుడు చూపిస్తుందంతా కూడా వెజ్ సెక్షన్ అండి. ఇది వచ్చేసండి వెజ్ బిర్యానీ ఇచ్చారు. దాని తర్వాత అండి
సాంబార్ రైస్ ఇచ్చారండి. దాని తర్వాత కర్డ్ ఇచ్చారండి, పెరుగు. ఎవరైనా పెరుగు వేసుకుంటారు కదా, దానిపైన అంతా కూడా పోపు అవన్నీ కూడా పెట్టి ఇచ్చారండి. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి నాన్ వెజ్ కౌంటర్ ఉందండి. ఇప్పుడు నాన్ వెజ్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము. అసలు నాన్ వెజ్లో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం రండి. అంటే కొంచెం మంది ఓన్లీ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వెజ్ నాన్ వెజ్ కలిపేస్తే మళ్ళీ తినరు కదా, అందు గురించి వెజ్ కౌంటర్ సపరేట్గా, నాన్ వెజ్ కౌంటర్ సపరేట్గా పెట్టారు. నాన్ వెజ్లో వచ్చేసండి ఫస్ట్ మటన్ కర్రీ అండి. ఏదో దూకుడు కూర ఏదో సంథింగ్ అన్నారు, మటన్ కర్రీ ఉందంట. సెకండ్ ఐటమ్ వచ్చేసండి చికెన్ కర్రీ అండి. సెకండ్ వచ్చేసి చికెన్ కర్రీ ఉంది. దాని తర్వాత థర్డ్ ఐటమ్ వచ్చేసండి ఎగ్ కర్రీ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసండి చికెన్ బిర్యానీ అండి. దాని తర్వాత వైట్ రైస్ ఇచ్చారండి. అంటే కర్రీస్ ఉన్నాయి కదా, దాని గురించి వైట్ రైస్ ఇచ్చారు ఇక్కడ నాన్ వెజ్లో. ఈ సైడ్కి ఏమో రైతా ఇచ్చారండి, అలాగే గ్రేవీ ఇచ్చారు బిర్యానీలోకి అది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి చికెన్ మంచూరియా ఇచ్చారండి. దాని పక్కనే చికెన్ టిక్కా కూడా ఇచ్చారండి, అక్కడే బొగ్గులు పెట్టి కాలుస్తున్నారు చికెన్ టిక్కాని. ఇంకొక సైడ్కి ఏమో అండి ఫ్రాన్ ఐటమ్స్ ఇచ్చారు 2. సో ఇప్పుడు దాకా వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఫుడ్ చూసాం కదండి. ఇవన్నీ కూడా అండి స్వీట్ ఐటమ్స్ అండి. ఇందులోనే ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీము, చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి. అంటే కొంచెం మంది భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటూ ఉంటారు కదండి, వాళ్ళ గురించి అని చెప్పారు. రసగుల్లా, అలాగే రస్మలై, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంది. దాని తర్వాత కౌంటర్ వచ్చేసండి సూపులు అండి. సో 570కి ఇంత ఫుడ్ ఇచ్చారండి. అంటే మనం అంతా తినలేం కదా, మనకు నచ్చినంత తినొచ్చు, అది అన్లిమిటెడ్. మేము అసలే మధ్యాహ్నం కొంచెం హెవీగా తిన్నాం కదా అని చెప్పి ఇంత మేము తినలేము, మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాము. అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్. మేము ఆర్డర్ పెట్టిన ఎగ్ ఫ్రైడ్ రైసే తినలేక పార్సల్ చేయించేసుకున్నామండి. ఇందాక రూమ్లో చూసారు కదండి. లాస్ట్లో ఈ వీడియో ఎందుకు పెట్టామంటే అండి, మీకు మా ఊరి పేరు చెప్పాం కదండి, గొల్లల మామిడాడలో సూర్యనారాయణమూర్తి గుడి, అలాగే రాములవారి గుడి చాలా ఫేమస్ అండి. సూర్యనారాయణమూర్తికి ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారండి, అది కూడా భీష్మ ఏకాదశి రోజు. అంటే ఫిబ్రవరి 23 మంగళవారం వచ్చిందండి. ఆ రోజున మా ఊర్లో చాలా గ్రాండ్గా తీర్థం చేస్తారు, అలాగే స్వామివారిని రథంలో ఊరేగిస్తారు. ఇంకా రథం ముందు చాలా వెరైటీ డ్యాన్సులు, అంటే కోలాటాలు, ఇంకా ఇలా ఏనుగులు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారండి. ఊరంతా కూడా లైటింగ్ పెడుతూ ఉంటారు. ఆ రోజు చుట్టుపక్కల జనం అంతా చాలామంది వస్తారండి. అలాగే మాకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఉంటే మా ఊరికి దగ్గరగా, వాళ్ళు కూడా ఆ రోజు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఎందుకు పెడుతున్నామంటే అండి, మా అన్నయ్య కర్రీ గంగాధర్ రెడ్డి ఈ వీడియోని పెట్టి ఇలా ఎవరైనా వస్తారేమో చెప్పని చెప్పాడండి, అందు గురించి ఈ వీడియో పెడుతున్నాం.